హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే 3 రకాల మొలకెత్తిన పెసలతోటి మొలకెత్తిన విత్తనాలతోటి పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఇందులో అయితే బొబ్బర్లు, శనగలు, అలాగే పెసరపప్పు ఉన్నదండి. 3 రకాలు మొలకెత్తినవేనండి. ఇందులో ఇంచు అల్లం ముక్కని 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలండి. ఈ లోపైతే నేను పచ్చడి కూడా చేసుకుంటున్నాను. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అవి ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులోని టమాటా ముక్కలు వేసుకోండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, అది కూడా శుభ్రం చేసుకొని వేసుకోవడమే. ఒకసారి కలిపేసుకోండి. అది అలా మగ్గితే సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఈలోపు నేనైతే గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు సాల్ట్ వేసుకుందాం. కావాలంటే ఇంకా మెత్తగా పేస్ట్లో ఆడుకోవచ్చండి. నేనైతే బరగ్గానే ఆడాను. ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. పింక్ సాల్ట్ వేద్దాం. పసుపు కూడా వేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పచ్చడి చల్లారేలోపు దాన్ని మిక్స్ చేసుకునేలోపు ఇది పక్కన నానుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు. అవసరమైతే ఇందులో కావాలంటే మీకు అట్టు రాకపోతే కనుక వరిపిండి వేసుకోండి. నాకైతే అట్టు వచ్చింది, బరగ్గా ఆడాను కాబట్టి. ఇది పక్కన పెట్టుకోండి ఒక 10 నిమిషాలు అలాగా. ఈలోపు అయితే పచ్చడికని చెప్పి వేగిపోయింది. ఇది కూడా చల్లారిపోతే మిక్సీ వేసుకోవడానండి. ఫస్ట్ అయితే మిక్సీలో నేనైతే చింతపండు వేసుకున్నానండి కొంచెం. అలాగే ఇందులో గుళ్ళ శనగపప్పు వేస్తున్నాను కొంచెం. కొబ్బరికాయ ముక్కలు ఒక 4 ముక్కలు. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ అట్టుకి ఈ పచ్చడి కరెక్ట్గా సెట్ అయిందనమాట నాకైతే. ఇప్పుడు ఒకసారి ఇది గ్రైండ్ చేద్దాం. మళ్ళీ టమాటాని పచ్చిమిరపకాయలు వేస్తే నలగదు కదా, పప్పులా ఉండిపోతుంది అనేసి ముందైతే ఒక రౌండ్ అయితే తిప్పేసాను. ఇప్పుడైతే మళ్ళీ అది చల్లారిపోయింది. అది వేసి కూడా మిక్సీ ఆడేద్దాం. ఇంకా ఏం చల్లారలేదు నా తలకే. నేను ఎప్పుడు మిక్సీలాగే చేస్తాను అన్నమాట. వేడి తీసి తగలెట్టేస్తాను. పచ్చడి అయితే ఆడేసానండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పెనం తీసుకొని ఆయిల్ రాసి దాని మీద అయితే అట్టేసుకుందామండి. ఆయిల్ కొంచెం తక్కువే రాసుకోండి, లేదంటే అట్టు రాదు. అంటే నా రేకు అలా ఏడిసిందనమాట. మీ రేకు ఎలా మంచిగా ఉంటే ఆయిల్ రాసుకోకపోయినా అట్టు అయితే బాగా వస్తుంది. అట్టు అలా అయితే అలా పలచగా వేసుకోండి. కానీ బాగా సిమ్లో పెట్టి అట్టుని బాగా కాల్చండి. లేదంటే ఇది కాలదనమాట అట్టు. ఎందుకంటే 3 రకాల పప్పు కదా, నేను కొంచెం బరగ్గా ఒకటి ఆడాను కదా, అందువల్ల కొంచెం ఇదిగా ఉందన్నమాట. ఇందులో ఆనియన్ వేసాను, అట్టు పైన వేసి ఆయిల్ వేసాను. ఇప్పుడు అట్టు తిప్పేసుకుంటున్నాను, కాలిపోయింది. ఇటు సైడ్ కూడా బాగా కాలాలన్నమాట. సిమ్లో పెట్టుకొని కాల్చండి. నేనైతే ఉప్మా కూడా చేసుకున్నాను. అట్టు మీదే పెట్టేసుకుంటున్నాను ఉప్మా కూడాని. ఇదైతే మనకి ఫుల్ ఫైబర్, పోషకాలు చాలా ఉన్నాయన్నమాట. ప్రోటీన్ అంతాని మీకు తెలిసిందే కదా. ఇది వెయిట్ లాస్ కూడా పనికొస్తుంది. ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. సేమ్ ఇంకా పెసరట్టు ఉప్మా తింటున్నట్టే ఉంటుంది ఫీలింగ్ అయితే. ఒక్కటి తింటే చాలన్నమాట, మధ్యాహ్నం వరకు ఆకలేదు, త్వరగా కూడా అరిగిపోతుంది. పచ్చడి కూడా చూసారా, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టను. మా పిల్లలకి బాగా నచ్చింది, మా వారికి బాగా నచ్చింది అనమాట. మీరు అందరూ కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. మామూలుగా అయితే విత్తనాలు ఎవరు విడిగా పెడితే ఎవరు తినరండి. ఇలా దోశల కింద అట్ల కింద వేసుకుంటే ఖచ్చితంగా అందరూ తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.